హలో అండి. ఏంటా వైట్ రైస్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? పులిహోర రెసిపీ చూపిద్దామని. చాలా రకాల పులిహోరలుంటాయి కదా! నిమ్మకాయ, మామిడికాయ, దబ్బకాయ, చింతపండు. నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. మనం పులిహోర చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బావుంటది. ముద్దగా అయితే బాగోదు. అందుకే నేను 2 విజిల్సే రానిచ్చుకున్నాను. మంచిగా పొడి పొడిగా కుక్ అయిపోయింది. అన్నం వేడిగా ఉన్నప్పుడే పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే అన్నానికి పట్టేస్తాయి అవి. నేను 1 ½ కప్ రైస్‌కి 1 ½ నిమ్మకాయ తీసుకున్నాను. మీరు పులుపు ఎక్కువ తినేటట్టయితే 2 వరకు తీసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తాలింపు వేసుకుందాం ఇప్పుడు. తాలింపు కోసం ఆయిల్ వేసుకొని దీంట్లో పప్పులు వేసుకుంటున్నాను. పల్లీలు, శనగలు, మినపప్పు. మీరు కొంచెం పప్పులు ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర, ఆవాలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా వేయించుకున్నామంటే మనం తినేటప్పుడు అంత కారం అనిపించదు. ఇంగువ కూడా వేసుకోవచ్చు. కానీ ఎవరైనా లాక్టింగ్ మదర్స్ ఉంటే ఇంగువ అవాయిడ్ చేయండి. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, మనము నిమ్మకాయ దేంట్లో అన్నా యాడ్ చేసుకునేటప్పుడు అది స్టవ్ మీద ఉన్నప్పుడు యాడ్ చేసుకోకూడదండి. స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేయాలి. అప్పుడు దాంట్లో ఉన్న విటమిన్స్ పోవు. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ. నేను కొంచెం పసుపు ఎక్కువేశాను. నాకెందుకో అంత పసుపు ఎక్కువగా కనిపిస్తా ఉంటే మంచిగా అనిపిస్తది. సో, ఎక్కువ వేసేస్తా ఉంటాను. నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. మీకు ఏ పులిహోర ఇష్టం?